మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. ఈరోజు స్టాక్ మార్కెట్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్, నమస్కారం. ఎస్, ఇక వ్యూవర్స్ చూసేటప్పుడు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రభు మాలంపాటి గారైతే మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. సో వారితో నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేసి మాతో మాట్లాడి లైవ్లో జాయిన్ అవ్వచ్చు. ఎస్ ప్రభు గారు, గుడ్ మార్నింగ్, నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఎస్, ఎలా ఉందంటారు? అసలు ఈరోజు మార్కెట్ ఎలా నడుస్తుందంటారు? అంటే మార్కెట్ కి ఇంకా టెన్షన్ ఉంది. ఆయన టరీఫ్ టెన్షన్స్ ఉన్నాయి. రెసిప్రోకల్ ట్యాక్స్ ఎక్స్టెండ్ చేశారు కదా ఆగస్ట్ 1 కి. కొన్ని 14 కంట్రీస్ మీద కొన్ని ట్యాక్స్లు వేశారు. 10%, 35% డిఫరెంట్. అంటే పెద్ద పెద్ద కంట్రీలకి ఏం వేయలేదు, కానీ ఆయనకి ఇండియాతో పని ఉంది కాబట్టి పెద్ద ఎక్కువ చేయలేదు. కానీ నిన్న కాపర్ మీద కూడా 50% ట్యాక్స్ అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ మధ్య కాపర్ బాగా పెరిగింది, విపరీతంగా పెరిగింది. సో దాని మీద 50% ట్యాక్స్ అన్నారు. అది అంటే ఏది పెరుగుతుందో దాని మీద కొంచెం ఆయన అజమాయిషీ కావాలన్నట్టు కనపడుతోంది. అంటే హీజ్ ఎ డిక్టేటర్షిప్ లా కనపడుతుంది. ఎందుకంటే డిక్టేటర్షిప్లు ఏమైనా చూసాం, గడాఫీ కానీ కొంతమంది ఏమయ్యారు హిస్టరీలో. సో ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది బాగా కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఫార్మా మీద కూడా 200% ట్యాక్స్ వేస్తానంటున్నాడు. అది కూడా 1 year తర్వాత. అంటే ఇప్పటికే దాదాపుగా ఆయన ఒక 6 months అయిపోయింది. ఇంకా 1 year అంటే హాఫ్ ఆఫ్ హలో ఎస్ మాట్లాడండి, క్లియర్ సార్, మాట్లాడొచ్చు. హలో హాఫ్ ఆఫ్ ది ఇది అంటే మిడ్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఉన్నాయి. ఆయనకి ఎలాన్ మస్క్ కూడా ఎగెనిస్ట్ అయ్యారు. సో ఇక 1 year అంటే దాదాపుగా తర్వాత కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటది కాబట్టి ఈ తర్వాత కూడా ట్యాక్స్ వేయకపోవచ్చు. కానీ ఇన్స్టెంట్ గా ఫార్మా సెక్టర్ ని కూడా ఇప్పుడు దాకా ఫార్మా సెక్టర్ కూడా వేయాలనుకుంటే దాని మీద కూడా 200% ట్యాక్స్ అంటున్నారు. సో ఇది నిజంగా సర్ప్రైజింగే. స్టాక్ ఒక రకంగా చూస్తే నిన్న సర్ప్రైజింగ్. ఆ న్యూస్ వచ్చినా గానీ ఫార్మా స్టాక్స్ నిన్న పెరిగినాయి. అది ఫెంటాస్టిక్. ఎందుకంటే మార్కెట్ ట్రంప్ మాటల్ని విలువ తీసుకోవట్లేదు, సో ఆయన్ని పట్టించుకోవట్లేదు అన్నట్టు ఒక రకంగా ఉంది. ఎందుకంటే యుఎస్ పీపులే వాళ్ళు ఆయనకి ఎగ్నెస్ట్ కదా, ఎక్కువ మంది రివోల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బయటికి రావట్లేదు కానీ సో ఎక్కువ రివోల్ట్ వస్తుంది కదా ఇట్లా. అంటే ఆయన ఇంకా కొంచెం కొత్త ఏం చేస్తారు అనేది చాలా ఇబ్బందిగా ఉంది. సో డెఫినెట్ గా అదే మార్కెట్ కి భయం, అంతకంటే ఏం లేదు. సో కార్పొరేట్ రిజల్ట్స్ రావాలి. ఇవాళ నైట్ టీసీఎస్ రిజల్ట్స్ వస్తాయి, అంటే మార్కెట్ అవర్స్ తర్వాత. సో దీని ఎఫెక్ట్ రేపు మార్నింగ్ పడుతుంది. సో ఈ టీసీఎస్ రిజల్ట్స్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ చూస్తే మనకి ఒక కొంచెం డైరెక్షన్, మార్కెట్ డైరెక్షన్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయండి. ఐటీ సెక్టర్ కూడా ఆల్ టైమ్ హై 20% డౌన్ లో ఉన్నాయి, ఆల్ టైమ్ హైకి. సో ఇక్కడి నుంచి పెద్ద రిజల్ట్స్ పెద్ద నెగిటివ్ వచ్చినా పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. ఇంకా కన్సల్టేషన్ తీసుకొని కొంచెం అక్కడి నుంచి చిన్నగా పెరగాలి తప్ప, అదే కనుక రిజల్ట్స్ కనుక బాగుండి లేదా బ్రహ్మాండంగా ఉంటే మటుకు ఐటీ సెక్టర్ రేపు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ కూడా ఐటీ సెక్టర్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. టీసీఎస్ ఏడిఆర్ లో లేదు, ఓన్లీ ఇన్ఫోసిస్ యుఎస్ లో లిస్ట్ అవుతుంది ఏడిఆర్. సో టీసీఎస్ ఎఫెక్ట్ లేదు. మన దీని రిజల్ట్స్ బట్టి రేపు ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ఫోసిస్ కి మనకి మార్కెట్ అయిన తర్వాత వస్తుంది, అవి కూడా అది నైట్ ఏడిఆర్ చూసిన తర్వాత దాని ఎఫెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ మన మీద పడుతుంది. సో ఇప్పుడు చూసినా యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. రాత్రి చూస్తే మొత్తం ప్లస్ లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే నాస్డాక్ కొంచెం డౌన్ లో ఉన్నాయి, మిగతా 2 ప్లస్ ఉన్నాయి. నిఫ్టీ ఒక 20 points 30 points గ్యాప్ అప్ చూపిస్తోంది. అంటే గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందా అనేది ఫస్ట్ 1 hour మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. ఏదైనా నిఫ్టీ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ 25,550, అంటే 25,212 సపోర్ట్ బాగా తీసుకుంటుంది. అక్కడ 25,550 సపోర్ట్ అంటే సస్టైన్ కావాలి. నిన్న కూడా అప్పర్ లెవెల్లో బాగానే సస్టైన్ అయింది. సో లాస్ట్ 2 days కూడా 25,550 కొంచెం కట్ అయ్యి కూడా మళ్ళీ పైకే వచ్చింది. సో 25,212 అనే డౌన్ సైడ్ కొంచెం కట్ కాకుండా ఉంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్లు లెక్క. అంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,400. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ కంటే స్ట్రాంగ్ ఉందండి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. ఎందుకంటే మార్కెట్ పడినా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పడట్లేదు. నిఫ్టీని కూడా కొంచెం పైకి తెచ్చేది కనపడుతోంది.
ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం నిన్న కూడా 57,160, అంటే రెడీ టు బ్లాస్ట్ అది. సో 57,720 కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 59,000 అనుకున్నాం. అదే కంటిన్యూషన్ ఉంది. సో డెఫినెట్ గా మార్కెట్, ఎందుకంటే కొంచెం మార్కెట్ కి భయం ఉంది, ఫియర్ ఉంది, ఆ ట్రంప్ ఫియర్ ఉంది, డిక్టేటర్షిప్ ఫియర్ ఉంది కాబట్టి అంత కొంచెం భయపడుతున్నట్టు అనిపిస్తుందండి. సో డెఫినెట్ గా ఓకే, రైట్. ప్రభు గారు, ఇక అలాగే చెప్పండి, ఎక్కువగా లాభపడిన స్టాక్స్ అలాగే నష్టపోయిన స్టాక్స్ ఏవి అంటారు? ఇప్పుడు నష్టపోయినాయి అంటే మార్కెట్ పడినప్పుడు కొంచెం ఎక్కువ స్టాక్స్ అన్ని కొంచెం అంటే డౌన్ ట్రెండే ఉన్నాయి ఎక్కువ మాక్సిమం. సో డెఫినెట్ గా అంటే ఇది రీట్రేస్మెంటే, మార్కెట్ రీట్రేస్మెంటే కానీ ఇది మామూలుగా అంటే కరెక్షన్ కాదు. సో ఏ సెక్టర్ అయినా పడినప్పుడు కానీ, ఏ ఇది కొంచెం డౌన్ అయినప్పుడు కానీ అది మనం ధైర్యంగా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్ గా ఇలాంటి ట్రంప్ ఏదైనా ట్యాక్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు సో డెఫినెట్ గా మనకి మంచి సదవకాశం అనుకోవచ్చు, అది అందిపుచ్చుకోవచ్చు డెఫినెట్ గా. నిన్న చూస్తే మీకు టోటల్ మిడ్ క్యాప్ కొంచెం డౌన్ లో ఉన్నాయి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా కొంచెం డౌన్ లో ఉన్నాయి, లార్జ్ క్యాప్ కొంచెం ప్లస్ లో ఉన్నాయి, మెటల్స్ కూడా కొంచెం మైనస్ లోనే, మెటల్స్ కూడా మైనస్ లోనే ఉన్నాయి. ఫార్మా కానీ, ఫార్మా, ఆటో, రియాలిటీ అన్ని సెక్టార్లు నామినల్ మైనస్ లో ఉన్నాయండి. అంటే మేజర్ వచ్చేసి నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ లో యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఏమో 3.7% డౌన్ ఉంటే ఎస్బీఐ కొంచెం 0.69% డౌన్ ఉన్నాయి. అంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ లైట్ రీట్రేస్మెంటే కాబట్టి మనం భయపడాల్సిన పనే లేదు. సో డెఫినెట్ గా నెక్స్ట్ ఎందుకంటే నెక్స్ట్ మినీ డీల్ యుఎస్ తో మినీ డీల్ అయిపోతుంది అని ఆయన చెప్తున్నాడు. అంటే బ్రిక్స్ లో మనకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మినీ డీల్ మనతో యుఎస్ తో కుదురుతుంది అన్న హింట్స్ ఇస్తూ మనల్ని ముందుకెళ్ళనీయకుండా చేస్తున్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అటు బ్రిక్స్ లో ఉన్నాం, ఇటు యుఎస్ కి అవసరం, ఎట్లా ట్యాకిల్ చేస్తారనేది ముఖ్యం. ఇట్స్ ఇంపార్టెంట్ నౌ, ఎందుకంటే ఇద్దరికి ఇబ్బంది పెట్టకూడదు. సో యుఎస్ అవసరమే, మనకి బ్రిక్స్ అవసరమే. సో డెఫినెట్ గా మరి ఎలా ట్యాకిల్ చేస్తారనేది మార్కెట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటది, ఇన్వెస్టర్స్ కూడా చూస్తుంటారు. కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎలా డీల్ చేస్తారు, ఎందుకంటే ఇద్దరిని నొప్పించకుండా ఉండాలి. సో అప్పుడే మార్కెట్ కొంచెం ఇదిగా ఉంటది, ఎలా చేస్తారు అనేది. ఎందుకంటే బ్రిక్స్ చూస్తే ట్రంప్ కు భయం, 54% పాపులేషన్ లో కానీ ఫైనాన్స్ జీడిపిలో కానీ వాళ్ళు అడ్వాన్స్ గా ఉన్నారు. ఎందుకంటే ఇండియా, చైనా, రష్యా మూడు కలిస్తే చాలు కదా సౌత్ ఏషియన్ కంట్రీస్ లో. సో డెఫినెట్ గా అది కొంచెం ఆయనకి ఇబ్బంది పడుతుంది. లాక్ టెక్నాలజీ వల్ల ఆయన వెన్నుపూసలో వెనుకొస్తోంది. ఫ్యూచర్ లో మనకి ట్యాక్స్ కట్టరు, డీడాలరైజ్ అవుతాము మనం వచ్చే ఇది. ఎందుకంటే వాళ్ళకి లోన్స్ కూడా 0%, 2% అలా ఇస్తారు. ఎందుకు ఇస్తారండి? ఇలాంటివన్నీ సర్ప్లస్ ఉండబట్టే. ఇప్పుడు ఇవన్నీ కట్ అయిపోతున్నాయి అనుకోండి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్లు పెంచాల్సిందే, ఇంట్రెస్ట్లు కూడా మనలాగే ఉండాల్సిందే. సో డెఫినెట్ గా 0% అంటే ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చిన రోజులు ఉన్నాయి వాళ్ళకి, 0 to 2% మెయింటైన్ చేసిన రోజులు కూడా. సో అప్పుడు ఫ్యూచర్ లో ఇట్లా అవ్వదు. చూసాం మనం ఈ పెద్ద పెద్ద లీడర్స్ నియంతలు వాళ్ళ లాస్ట్ కి ఏమైందో. సో డెఫినెట్ గా ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే యుఎస్ పీపుల్ కూడా ఓటేసిన తర్వాత ఇంత చేస్తారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది నిజంగా ఒక ఆశ్చర్యమే. ఎస్ ప్రభు గారు, ఇక అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మన ఇండియా మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అంటే మనకంటే ముందు వాళ్ళు మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ అవుతూ వెళ్ళారు. మనం ఆల్ టైమ్ హై ఇంకా టచ్ అవ్వలేదు, ఇంకా 3 to 4% మనం అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై దూరంగా ఉన్నాం, 26,277. బట్ వాళ్ళు మటుకు కంటిన్యూస్ గా ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై దాటుతూనే వెళ్ళారు. కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళే అదే చేస్తున్నారు. ఎందుకంటే ఒక రోజు డౌ ప్లస్ లో ఉంటుంది, ఒక రోజు నాస్డాక్ మైనస్ లో ఉంటుంది. అట్లా అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఎంత పెరిగిన కంటిన్యూస్ గా ఎప్పుడు మార్కెట్ పెరగదు కదండి, ఎప్పుడన్నా రీట్రేస్మెంట్ ఉంటేనే కదా హెల్దీగా ఉన్నట్టు, అలా ప్రాఫిట్ బుక్ చేసుకుంటా ఉన్నారు. సో యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్ గానే ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హైలోనే ఉన్నారు. వాళ్ళు కూడా మనమే కొంచెం ఆల్ టైమ్ హైకి దూరం ఉన్నాం కాబట్టి మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎప్పుడు వస్తుంది అనేదే ముఖ్యం మనకి. ఈ మినీ డీల్ కూడా ఈ 2 రోజుల్లో, అంటే ఆగస్ట్ 1 దాకా టైం ఉన్నా ఈ 2-3 రోజుల్లో రావచ్చు అనేది, డీల్ కుదరచ్చు అనేది ఆయనే చెప్తున్నాడు, ట్రంపే చెప్తున్నాడు.
ఓకే. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏదన్నా న్యూస్ వస్తే, పాజిటివ్ న్యూస్ వస్తే మార్కెట్ యూటర్న్ తీసుకునే ఇదే ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ట్రిగర్ పాయింట్. ఓకే. మెయిన్ అదేనండి. ఎస్. అలాగే ప్రభు గారు, ఇక ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి తొలి ఏకాదశితో. మరి గోల్డ్కి సంబంధించి ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ కంటే తగ్గిపోతుంది, సో ఇప్పుడు కొనొద్దండి, ఇంకా చాలా వరకు తగ్గుతుంది దిగుతుంది అని చెప్పేసి కూడా వస్తూ ఉన్నాయి న్యూస్. మరి దీంట్లో నిజమేంత అంటారు? మరి మీ విశ్లేషణ స్టాక్ మార్కెట్కి సంబంధించింది ఏంటంటారు? అంటే గోల్డ్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు అది తగ్గుతుంది కాబట్టి, ప్లస్ అది కాకుండా సీజనల్ మీరు అన్నట్టు మ్యారేజెస్ కానీ పండగల సీజన్ కానీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం డిమాండ్ ఉంటుంది గోల్డ్. ఆడవాళ్ళకి ఇష్టమైన ప్రీసియస్ మెటల్ కాబట్టి ఏ ఫంక్షన్ జరిగినా ఏ జరిగినా ముందు ఫస్ట్ స్టార్ట్ చేసేదే గోల్డ్ తో చేస్తారు, శుభ సూచకం అన్నట్టు. సో అది జనరల్ గా పెద్ద పడకపోవచ్చు. సో మార్కెట్ కనుక బాగా పెరుగుతుంటే మటుకు కొంచెం గోల్డ్ డౌన్ సైడ్ వోల్టాలిటీనే ఉండొచ్చు అనేది ఆల్ టైమ్ హై దగ్గర వెళ్తున్నప్పుడు ఇది కొంచెం 92-93 రేంజ్ కి రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంతకు మించి ఇప్పుడు ఈ పండగలప్పుడు పడకపోవచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చైనా గనక అమ్మటం మొదలు పెడితే మటుకు గోల్డ్ డ్రాస్టిక్ గా పడే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు గనక ప్రాఫిట్ బుక్ చేసుకుంటే. ఎందుకంటే అన్ని కంట్రీస్ కంటే చైనా సెంట్రల్ బ్యాంక్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ విపరీతంగా యాక్రూడ్ చేసినాయి. 2000 మెట్రిక్ టన్స్ అబౌవ్, మోర్ దాన్ దట్ అవి ఎక్రూడ్ చేసినాయి కాబట్టి సో అవి కొంచెం వాళ్ళు ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కొంచెం పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు అమ్ముతారా లేకపోతే ఇంకా ఏంటి అనేది, ఎందుకంటే ఎక్కడ చూసినా గోల్డ్ తగ్గుతుంది అంటారు కానీ అంత పెద్దగా తగ్గకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సీజనల్ ఉంది కాబట్టి, పండగలు ఉన్నాయి, సీజనల్ పెళ్లిళ్ళు సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసం అయిన తర్వాత, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత పెద్దగా తగ్గకపోవచ్చు అనేది ఒక ఇదండి. ఓకే. ఇక అలాగే తాజాగా ఆర్బీఐ విధానాలు మార్కెట్కి ఎలా స్పందించాయంటారు? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు కదా, 3 లక్షల కోట్లు లిక్విడిటీ మార్కెట్ లో ఉండిపోయింది. సో మార్కెట్ లో బూస్టప్ చేశారు. ప్లస్ నెక్స్ట్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ ఇంకా తక్కువలోనే ఉంది, అనుకున్న దానికంటే తక్కువలో ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా 25 బేసిస్ చేస్తారా 50 బేసిస్ చేస్తారా అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. అంటే రేట్ కట్ అనేది నెక్స్ట్ మీటింగ్ లో కూడా ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. సో డెఫినెట్ గా ఇంకొక 25 బేసిస్ ఉండొచ్చు అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు కొత్త కంపెనీలు కానీ కొత్త లోన్స్ కానీ ఎక్కువ మంది తీసుకోవడానికి మార్కెట్ లో రొటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు రొటేషన్ అవుతే ఏమవుతుందంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తాయి కదా, జీడిపి ప్లస్ అవుతుంది, సర్ప్లస్ అవుతుంది. అది మంచి శుభసూచకం. ఈ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి అంటే డెవలపింగ్ దాంట్లో ఎక్కువ ఇది ఉందన్న లెక్క. సో డెఫినెట్ గా ఏ కంట్రీ కన్నా ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉంటే పెద్ద కంపెనీలు కూడా కొత్త కంపెనీలు రావడానికి కూడా భయపడతారు. అదే తక్కువ అనుకోండి, సరే చలో రిస్క్ తీసుకుందాం అనే ఉద్దేశం అందరికి వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంటేనే అది మంచిది, శుభసూచకం. డెఫినెట్ గా ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో కూడా. ఎందుకంటే జీడిపి కూడా మనం దాదాపుగా $4 ట్రిలియన్ కి దగ్గరలో ఉన్నాం. సో డెఫినెట్ గా నెక్స్ట్ 5 ఇయర్స్ పెట్టుకున్న డెవలప్మెంట్ అనేది మల్టీఫోల్డ్ అయితే నెక్స్ట్ $4 to $5 ట్రిలియన్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రొవైడెడ్ మనకి స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, ఇప్పుడున్న గవర్నమెంట్ లాగే స్టేబుల్ గా ఉండాలి. అంటే వాళ్ళ కంటిన్యూషన్, వాళ్ళు తీసుకునే పాలసీస్ అన్ని కంటిన్యూషన్ అవుతేనే మనకి గ్రోత్ ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్టర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది కనుక మళ్ళీ మనకి స్టేబుల్ రాకుండా మళ్ళీ హంగ్ అట్లా వచ్చింది అనుకోండి, మళ్ళీ చాలా ఇబ్బంది పడతాం. సో డెఫినెట్ గా ఇంకా టైం ఉంది కాబట్టి సో నెక్స్ట్ 29 అప్పుడు కూడా మనకి ఇట్లాంటి గవర్నమెంట్, మన ఇన్వెస్టర్ కావాల్సిందే ఇది స్టేబుల్. ఏ పార్టీ ఉన్నా కానీ స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, పాలసీస్ కంటిన్యూస్ కావాలి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ వచ్చింది, అవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు పిఎల్ఐ స్కీమ్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ పిఎల్ఐ స్కీమ్ కింద కొన్ని కంపెనీలు మంచి ప్రాఫిట్స్ లోకి వస్తున్నాయి. అట్లాంటి కంపెనీలు రేపు పిఎల్ఐ స్కీమ్ నెక్స్ట్ వేరే ఎవరైనా వచ్చినప్పుడు తగ్గిస్తే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది మార్కెట్ మీద. సో గ్రోత్ అనేది బాగా పెరుగుతున్నది, అందరూ కూడా ఇండియా సైడ్ చూస్తున్నారు కాబట్టి మనం మంచి గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నాం. డెఫినెట్ గా ఇది సదవకాశం, అమృత్ కాల్. నెక్స్ట్ 25 years అనేది అమృత్ కాల్ కాబట్టి ఎక్కువ కొత్త కంపెనీలు
ఇప్పుడు యుఎస్ కి చైనాకి కూడా పడట్లేదు కాబట్టి ఆ కంపెనీలు కూడా మనకు వస్తే కొన్ని కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేసి మనం ఇక్కడ నుంచి యుఎస్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా మంచిది, గ్రోత్ అనేది మంచి పెరిగే అవకాశం ఉంటుందండి. ఓకే, ప్రభ గారు కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు రాజమండ్రి నుంచి. ఒకసారి కాల్ తీసుకుందాం. హలో. హలో. ఎస్ ప్రసాద్ గారు, ప్రభ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో, నమస్తే అండి సార్. నమస్తే సార్. నేను పూనావాలా ఉంచండి. పూనావాలా. హలో. సోనా బిఎల్డబ్ల్యూ సార్. పూనావాలా ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్. పూర్ణవాలా ఫైనాన్స్ అంటున్నారు. ఎంతలో కొన్నారు సార్? 440. ఎంతలో కొన్నారు సార్? 440. 440. ఓకే, 440. అవును సార్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. 440 కదా? అవును సార్. ఓకే, ఉంచండి సార్, వస్తుంది. ఇంకా హోల్డ్ చేయండి. ఇంకా హోల్డ్ చేయమంటారా? కొంచెం బ్రేక్అవుట్ అయింది, ఉంచండి, హోల్డ్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అవును అండి. సార్. ఎస్ ప్రభు గారు, అలాగే చాలా మంది ఇన్వెస్టర్స్, ఇది కరెక్ట్ సమయం అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టర్ వ్యూ ఎప్పుడు బ్రాడర్ వ్యూ, లాంగ్ వ్యూ ఉండాలి. అంటే మార్కెట్ బాగా పెరిగినప్పుడు కూడా గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ యావరేజ్ గా 15% ఇచ్చినా అవి మల్టీ బ్యాగర్సే లాంగ్ కన్సిస్టెన్స్ గా. సో అట్లా ఆ కన్సిస్టెన్స్ గా ఉండే కంపెనీలు ఎప్పుడు కంటిన్యూస్ గా ఏ మార్కెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ అది వెళ్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. అలాంటి కంపెనీలు మధ్యలో ఏదైనా రీట్రేస్మెంట్ అయినా కానీ అట్లాంటివి మనం ఇంకా మనకి ఇష్టమైనట్టు ఇంకా ఎక్కువ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనకే బాధ లేదండి, బుల్ రన్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్. సో ఈ టైంలో ఏం కొనుక్కోవాలి అంటే మల్టీ బ్యాగర్స్ కావాలంటే లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ యావరేజ్ 15% అబోవ్ ఇవ్వాలంటే ఏ స్టాక్స్ కొనుక్కోవాలి? సరే, షార్ట్ టర్మ్ కి ఏం కొనాలి, మిడ్ టర్మ్ కి ఏం కొనాలి, లాంగ్ టర్మ్ అంటే మనకి లాంగ్ టర్మ్ అంటే నెక్స్ట్ 5 years పెట్టుకుంటే వాళ్ళు మనం 10 లక్షలు పెట్టిన తర్వాత ఒక 5 years కి వస్తుందంటే మనకి నిరాశ వస్తుంది ఇన్వెస్టర్ కూడా. అదే షార్ట్ టర్మ్ లో కొంచెం రొటేషన్ అవుతుంటే అది కూడా బ్రేక్అవుట్ స్టాక్స్, పడి లేచే స్టాక్స్ కానీ ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాల్సిందే. బయింగ్ జోన్ ఎఫ్ఐస్ ఎంటర్ అయ్యే ఒక స్టెప్ ముందు మనం ఎంటర్ అయితే వాళ్ళ ఆర్డర్స్ ఎక్కడున్నాయని మనకు కొంచెం అబ్జర్వ్ చేస్తే రేంజ్ బౌండ్ మనకి స్క్రిప్ట్ రేంజ్ బౌండ్ మనకి కనుక అధీనంలో ఉంటే డెఫినెట్ గా మనం దాన్ని కంట్రోల్లో దాని కంట్రోల్ చూసుకుంటుంటే డెఫినెట్ గా మనకి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎస్, దీని రేంజ్ బౌండ్ ఇది ఇక్కడ దాకా వచ్చినప్పుడు, అంటే లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు పికప్ చేసుకుంటా ఉంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ అంటే 15% అబోవ్ ఇచ్చేది లాంగ్ టర్మ్ కన్సిస్టెన్స్ గా ఇచ్చినవి మల్టీ బ్యాగర్స్ అనుకోవచ్చు. అలాంటివి ఫ్యూచర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ కానీ, చిప్ మేకింగ్ కంపెనీస్, ఈవీ వెహికల్స్, హైడ్రోజన్ ఈవీ అంటే ఫసల్ ఫ్యూయల్ నుంచి హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీస్ కానీ ఇట్లాంటివి ఆ సెక్టర్, ఏ సెక్టర్ బాగుంది ఆ సెక్టర్ లో ఫ్యూచర్ లో ఎలా అవ్వచ్చు. ఎందుకంటే ఈవీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడతానే ఉంది, ఓలా చూసాం మనం. సో అట్లా కాకుండా కొంచెం నెక్స్ట్ 2030 కల్లా మనం కార్బన్ ట్యాక్స్ కట్టాలి. తర్వాత కూడా ఇదే పొల్యూషన్ కనుక ఇది చేస్తే ఫసల్ ఫ్యూయల్ వాడుతుంటే, సో డెఫినెట్ గా దాన్ని తగ్గించుకుంటూ కంబషన్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించుకోవాలి. కాబట్టి ఎయిర్ ఫ్రీ అంటే పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ ఉండాలి. కాబట్టి సో డెఫినెట్ గా ఇవి 13 తర్వాత నుంచి కొంచెం చేంజెస్ బాగా వస్తాయి. 30 నుంచి 35 లోపల మంచి ర్యాపిడ్ చేంజెస్, ర్యాపిడ్ గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇండియాలో. సో మంచి గ్రోత్ మల్టీఫోల్డ్ చూస్తాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా దయచేసి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోకి రండి, సేఫ్ గా ఉంటారు. సెబీ కూడా పదే చెప్తోంది. అంటే ఇప్పుడు దాకా ఫ్యూచర్స్ కూడా కొన్ని వీక్లీ పొజిషన్స్ కూడా తీసేశారు. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్యూచర్ లో అతి తొందరలో వీక్లీ ఆప్షన్స్ తీసేసి మంత్లీ ఆప్షన్స్ పెట్టబోతున్నారు. ఎందుకంటే కొంచెం అంటే ఎక్కువ మంది పోగొట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని తగ్గించడానికి అన్నట్టు, అంటే ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది కాబట్టి. ఇట్లానే ఫ్యూచర్స్ కూడా లాట్స్ తగ్గించి ఆ రిస్క్ అనే వాలటాలిటీ ఇండెక్స్, ఎందుకంటే లాట్స్ ఎక్కువ పెట్టినప్పుడు, మార్జిన్స్ ఎక్కువ పెట్టినప్పుడు విపరీతంగా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ కూడా కొత్తది మళ్ళీ ఇవాళ తెస్తా ఉన్నారు, అది కమోడిటీస్ లో వస్తున్నాయి. సో దీంట్లో కూడా రేపటి నుంచి NSE లో కూడా రేపటి నుంచి రావచ్చు. సో ఇట్లాంటివి తెచ్చినా
అందుబాటులోకి, ఇన్వెస్టర్ కి అందుబాటులోకి. ఎందుకంటే ఫ్యూచర్స్ ఎప్పుడు అన్లిమిటెడ్ రిస్క్, అన్లిమిటెడ్ ప్రాఫిట్స్. ఎందుకంటే ఎక్కువ మంది మార్కెట్ డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ లో చూసాం కదా, అట్లానే ఫ్యూచర్స్ లో కూడా మీరు సెబియే చెప్తోంది ఫ్యూచర్స్ లో ఎక్కువ పోగొట్టుకున్నారని. మళ్ళీ కొత్తవి ఫీచర్స్ తెస్తారు, కానీ కొత్తవి తెచ్చినా కొంచెం రిస్క్ తక్కువ అయ్యేటట్టు క్వాంటిటీ అంటే ఒక దాంట్లో ఎక్కువ 500, 600 అట్లా ఉన్నప్పుడు తగ్గినప్పుడు బాగా పోగొట్టుతున్నారు. సో అట్లా కాకుండా ఆ క్వాంటిటీ ఫ్యూచర్ లో క్వాంటిటీని తగ్గిస్తే, మార్జిన్స్ తగ్గిస్తే కొంచెం సేఫ్ గా ఉంటది. బట్ ఎక్కువ మందికి ఇన్వెస్టర్స్ మనవి ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ జోలికి వెళ్ళకండి. ఎట్టి పరిస్థితుల్లో ఈక్విటీలో ఉండండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉండండి. హార్డ్ అండ్ మనీ పోగొట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకు పోగొట్టుకుంటారు అనవసరంగా? మీరు ఏదైనా ఈక్విటీలో సంపాదించినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ని ఆప్షన్స్ లో పెట్టండి, ఫ్యూచర్స్ లో ట్రై చేయండి. అంతేగాని స్ట్రైట్ అవే ఈ ఫ్యూచర్స్ లో పెట్టి డబ్బులు వస్తాయని చెప్పి అక్కడ ఎందుకంటే వచ్చినప్పుడు బాగానే ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ గా ఏదన్నా ఒక లాట్ పెట్టినప్పుడు మార్కెట్ పడితే ఆ ఒక్క లాట్ తో మార్జిన్ పర్వాలేదు, కానీ 5 లాట్లు 10 లాట్లు అట్లా పెట్టినప్పుడు విపరీతంగా పోగొట్టుకుంటున్నారు. సో అలా చెయ్యొద్దని మనవి. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ వెళ్తే మంచిదండి, అందరూ సేఫ్ గా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు మాలంపాటి గారు, మీ విశ్లేషణ అలాగే మీ అభిప్రాయాన్ని స్టాక్ మార్కెట్కి సంబంధించి క్లియర్గా అందించినందుకు. రైట్గా చూసారు కదా బీఆర్కే బిజినెస్ బస్ ప్రభు మాలంపాటి గారితో. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపు సరికొత్త స్టాక్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.